హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్. ఈరోజు ఇంకొక వీడియోతో అయితే ఈరోజు నేను చేసేది ఏంటంటే వంకాయ ఉల్లికారం కూర. దీన్ని అందరూ చాలా రకాలుగా చేస్తారు. ఇది మా అమ్మ స్టైల్. మా అమ్మ ఇలా చేస్తుంది, నాకు ఇలా చాలా ఇష్టము. సో మా అమ్మ స్టైల్లోనే నేను కూడా ఈరోజు వంకాయ ఉల్లికారం చేద్దామని డిసైడ్ అయ్యాను. అయితే దానికోసం ఏంటంటే ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలి. ఈ కూరకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. కాబట్టి అవి కూడా ఏంటంటే చాలా సన్నగా తరుక్కోవాలి. అలా తరిగితే ఈ ఉల్లిపాయలు ఘాటుకి కళ్ళు మండిపోతాయని చెప్పి నేను చాపర్లో వేసేసాను. ఉల్లిపాయలు తొక్కు తీసుకొని శుభ్రంగా వీడియోలో చూపించినట్టు చాపర్లో వేసేసుకుంటే సన్నగా అయిపోతాయి. అట్లా సన్నగా చాప్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే వంకాయలన్నిటికీ తొడిమలు ఉంచుకొని శుభ్రంగా 4 వైపులా కట్ చేసి నాలుగు గడ్డలాగా లోపలంతా చూసుకోవాలి. ఎందుకంటే వంకాయలకి లోపల కూడా పుచ్చులు ఉంటాయి కదా. అలా చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట. ఇంక తర్వాత ఈ ఉల్లిపాయలు ఏంటంటే మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు, ఆ ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఉప్పు, ఒక చిన్న టీ స్పూన్ ఆఫ్ పంచదార వేసుకొని ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గడం అంటే అవి ఇంకా కొంచెం కలర్ మారాలి, ఒక బ్రౌనిష్ కలర్కి వచ్చినంత వరకు ఉంచి ఆ తర్వాత కూరకు సరిపడా కారం ఇక్కడే వేసుకోవాలి మనము. తర్వాత మరి మనం కారం వేయము. కూరకు సరిపడా కారం మొత్తం వేసుకొని ఆ ఉల్లిపాయల మిక్చర్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆ ఉల్లిపాయల మిక్చర్ రెడీ అయిపోయింది కదా, దాన్ని చల్లారనివ్వాలి. అది బాగా చల్లారిపోయిన తర్వాత ఏంటంటే ఈ వంకాయలు తీసుకొని ఆ 4 లోపలికి శుభ్రంగా కూరేసుకోవాలి అన్నిట్లోకి. నేను అన్నిట్లోకి అట్లే పెట్టుకున్నా. ఇంకా మిగిలిపోతుంది కదా, దాన్ని అట్టే పెట్టండి. నెక్స్ట్ ఆ ఉల్లిపాయలు వేయించిన ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైనాక మనం కూర పెట్టుకున్న ఈ వంకాయలన్నీ వేసేసి ఇంకా లాస్ట్కి మనకు ఆ ఉల్లిపాయలు ఇంకా మిగిలింది కదా మిక్స్చరు, అది కూడా వేసేసి ఇప్పుడు మనం ఇందాక ఏంటంటే ఓన్లీ ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వంకాయ ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటిని కొంతసేపు మగ్గిచ్చి ఆ తర్వాత ఏంటంటే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసి ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవడమే. వంకాయలన్నీ బాగా మెత్తగా అయినంత వరకు మగ్గించుకోవడమే. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. మనం కలుపుకుంటూ అట్లాగా మగ్గించుకుంటూ ఉండాలి. ఇంక మనం ఫైనల్గా చూసేటప్పటికి ఆయిల్ కొంచెం ఈ కూర కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, ఆయిల్ లేకపోతే అంతే బాగుండదు. చూసారు కదా వీడియోలో, అట్లా వంకాయలన్నీ శుభ్రంగా మగ్గిపోయి మనకు తెలిసిపోతుంది అన్నమాట. చక్కగా గుజ్జుగా వచ్చి కూర చాలా బాగుంటుంది. ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.